బ్రో, కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 1 year అయిపోయింది. కరెక్ట్గా ఈ రోజుతో అందరూ ప్రమాణాలు స్వీకారాలు చేశారు. సో ఈ సంవత్సరంలో జరిగిన మంచి ఏంటి, చెడు ఏంటి, అవతల వాళ్ళు ఎలా విమర్శిస్తున్నారు, వీళ్ళు ఎలా సమర్థించుకుంటున్నారు? నిజంగా ఈ సంవత్సరం పాటు పరిపాలన చూసుకుంటే కూటమి ప్రభుత్వం సాధించింది చాలా ఉంది. ఎందుకంటే అందరూ అనుకుంటూ ఉంటారు సంవత్సరం గడుస్తుంది, అసలు మీరు ఏం చేశారు అనే విధంగా చాలామంది ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి కళ్ళు కనిపించట్లేదా, లేకపోతే చేసేటివన్నీ కూడా చూడట్లేదా, చెవులు కూడా పనిచేయట్లేదా, మీ పంచేంద్రియాలు ఏవి కూడా మీకు వర్క్ చేయట్లేవా అని ఖచ్చితంగా అందరికి డౌట్ వస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఖచ్చితంగా 1 year అనమాట ఈ రోజుకి. సో June 4th 1 year అయింది అని అనుకున్నారు. ఆ రోజు పీడ విరగడ దినమని మన పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రకటించడం, ఒక పిలుపునివ్వడం, సంబరాలు చేసుకోవడం చెప్పారు. కాకపోతే ఈరోజు June 12న మన సీఎంగా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ప్రధాని మోదీ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఈరోజు. అంటే వాళ్ళు అధికారికంగా వాళ్ళు పగ్గాలు పట్టిన రోజు ఈరోజు అనమాట. సో సరిగ్గా ఈ రోజుకి 1 year అవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చే. అయితే ఈ 1 yearలో వాళ్ళు ఏం చేశారు అని ప్రశ్నించే వాళ్ళందరూ కూడా సమాధానం ఏంటంటే, ఈ రోజు నుంచి తల్లికి వందనం పథకం కూడా వాళ్ళు అమలు చేస్తున్నారు. సో ఇది పక్కన పెడితే ఓకే ఈ రోజు చేస్తున్నారు, సంవత్సరం అవుతుంది, అట్లా కూడా చేస్తున్నారు అనే విధంగా ఇట్లా కూడా మాట్లాడతారు. సో ఇప్పటి వరకు జరిగిన వాటి గురించి మాట్లాడుకుందాం. అయితే వాళ్ళు సూపర్ 6లో భాగంగా మీరు ఇప్పటి వరకు 1 year అవుతుంది, సూపర్ 6 ఎట్టుపోయాయి, మీరు ఇచ్చిన హామీలేవి, పథకాలు ఏవని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. అయితే వాళ్ళకు తెలియంది ఏంటంటే గత ప్రభుత్వ పరిపాలనలో ఇట్లా ప్రభుత్వ వ్యవస్థలు కావచ్చు అండ్ రోడ్లు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఏ విధంగా వ్యవస్థలు చీలిపోయాయో అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్క వ్యవస్థని కూడా వాళ్ళు ఎంత ఘోరంగా ఖరాబ్ చేసి వెళ్ళిపోయారో అందరికీ తెలిసిందే. కనీసం ఒక రోడ్డు వేయించినటువంటి పాపన పోలేదు గత 5 సంవత్సరాల్లో కూడా. కనీసం ఓకే మీరు ఏదో సంక్షేమ పథకాలు అని చెప్పేసి పిల్లల్ని కావచ్చు, అదేవిధంగా పెద్దవాళ్ళని కావచ్చు లేజీగా సోమర్పోతులుగా చేశారు తప్ప, ఓకే అది వాళ్ళకు కొంతమందికి అది మంచి జరిగింది, వాళ్ళు బాగానే ఉన్నారు ఓకే. బట్ ఆల్మోస్ట్ చాలా మందిని కూడా సోమర్పోతులుగా చేశారు. మేము సంక్షేమ పథకాలు ఇచ్చాము అన్ని హామీలు ఇచ్చామని చెప్పుకుంటున్నప్పటికీ కూడా మరి ఆ డబ్బు ఎక్కడి నుంచి ఇచ్చారు? మీరు మీ సొంత డబ్బులు ఏమైనా ఇచ్చారా? సొంత డబ్బులు ఉపయోగించి మీ ఆస్తులు ఏమైనా కరగబోసి ఇచ్చారా? లేదు. ప్రభుత్వం డబ్బులే, ఆఖరికి సచివాలయాన్ని కూడా అరువు పెట్టి మరి మీరు ఇచ్చారనమాట. ఓన్లీ సంక్షేమ పథకాలే, అంతకుమించి రాష్ట్రం యొక్క డెవలప్మెంట్ కానీ అండ్ నిరుద్యోగులకు ఉద్యోగాలు కానీ, ఒక కంపెనీని తీసుకురావడం కానీ, ఉద్యోగాలు ఇప్పించడం కానీ ఇలాంటివి ఏవి కూడా చేయలేదు. మరి అలాంటప్పుడు జనాలు ఎందుకు ఓకే మీరు మంచి చేస్తారని మీరు నమ్ముతున్నప్పుడు జనాలు మిమ్మల్ని గద్దెందుకు దింపారో, కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేనట్టు విధంగా ప్రజలు మీకు తీర్పు ఇచ్చారు ఇప్పుడు. సో మరి ప్రజల తీర్పు ఏంటో మీకు ఎందుకు కనిపించట్లేదు? చాలామంది అనుకుంటారు ఓడిపోయినప్పటికీ కూడా 40% ఓట్ షేరింగ్ వచ్చింది, మా ఓడి గొప్ప అనుకుంటారు. కాకపోతే మీకు ఎంత ఓట్ షేరింగ్ వచ్చింది, ఆయన ఎట్లాంటి వాడు, ఇట్లా ఈ విషయం కాదు, ప్రజలకి ఏం చేశాడు, రాష్ట్రానికి ఏం చేశాడు ఇదే చూస్తారు. సో ఇప్పుడు మాత్రం అండ్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటే, ఆయన ఒక డిప్యూటీ సీఎంగా 5 శాఖలకు మంత్రిగా చేస్తూ, ఇటు సినిమాలు చేస్తూ అండ్ ఇక్కడ ప్రజాధనాన్ని కానీ, గవర్నమెంట్ ధనాన్ని కానీ, నిధులు కానీ ఏ ఒక్క చోట కూడా వాటిని దుర్వినియోగం చేయకుండా ఆయన సొంత డబ్బులు ఉపయోగించి ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో రోడ్లు వేయించిన దగ్గర నుంచి, వాళ్ళకి చెప్పులు ఇప్పించిన దగ్గర నుంచి కానీ ప్రతి ఒక్కటి కూడా ఆయన చూసుకున్నాడు. అంటే ఒక డిప్యూటీ సీఎం అనే ఒక పదానికి ఇప్పటి వరకు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ వచ్చినప్పటి నుంచి కూడా డిప్యూటీ సీఎం అంటే అది ఈ విధంగా ఉంటుందా? మధ్యలో సీజ్ ద షిప్ ఇలాంటివి కొన్ని అంటే అన్ఎక్స్పెక్టెడ్ కూడా చేశారనమాట. అవును. సో రోడ్లు వేయడం కానీ, అడవి ఇది చేయడం కానీ, సో ఆయన చేసుకుంటుంటే ఇటు వీళ్ళు కూడా చేసుకుంటూ వెళ్తున్నారు. ఒక కోఆర్డినేషన్ బాగుంది. ఇలాంటివన్నీ కూడా సినిమాల్లో మనం చూస్తాం అనే విధంగా అనుకుంటారు, కానీ ఇది సినిమాల్లో కాదు, రియల్ లైఫ్లో కూడా మనం తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతామని పవన్ కళ్యాణ్ గారు ఆయన నిరూపించారు. అంటే ఆల్మోస్ట్ అందరూ కూడా ఒక రాజకీయ నాయకుడు డిప్యూటీ సీఎంకి ఇన్ని పవర్స్ ఉంటాయా, డిప్యూటీ సీఎం అయితే ఇన్ని పనులు చేయగలుగుతాడని పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత అందరికీ తెలిసింది. సో ఆయన రోడ్లు వేయించడం కావచ్చు, ఆఖరికి మూగజీవాలకి ఎండాకాలంలో నీళ్లు దొరికాయని చెప్పేసి రోడ్డు పొడవునా కూడా నీటి తొట్లు కట్టించిన ఘనత ఆయనదే. అండ్ తాగునీళ్ళు సరిగ్గా రావట్లేదని అసెంబ్లీలో అడిగినప్పుడు కడప జిల్లాకి సంబంధించి వెంటనే అక్కడికక్కడే మేము అంటే ఆ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు అడిగారు, మేము ఇక మాకేదో బోర్లు వేయించండి కానీ డబ్బులు అడగడం కానీ ఇవన్నీ కూడా మేము అడగట్లేదు, మాకు తాగునీళ్ళు కావాలి, ఇబ్బందిగా ఉందని చెప్పినప్పటికీ వెంటనే అక్కడికక్కడే మేము నా సొంత డబ్బులైనా ఉపయోగించి నేను మీరు అనుకున్న నియోజకవర్గాన్ని నీళ్లు తీసుకొస్తాను అనే విధంగా అక్కడికక్కడ మాట ఇచ్చాడు. సో ఇలాంటి ఒక రాజకీయ నాయకుడిని చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. ఆయన నీకు రాజకీయాలు ఏం తెలుసు, సినిమాలు అనుకుంటున్నా వచ్చేయడానికి, అసెంబ్లీ గేట్ తాగడానికి కూడా మీకు అర్హత లేదని చెప్పేసి ఎంతోమంది అప్పుడు మాటలు మాట్లాడారు. సో అలాంటి వాళ్ళు మాటలు మాట్లాడిన వాళ్ళే అసలు ఆ గేటు దరిదాపుల్లోకి వచ్చే
వచ్చేటటువంటి ఒక పరిస్థితి ఇప్పుడు కనిపించట్లేదు. సో మొత్తానికైతే కూటమి ప్రభుత్వం ఈ 1 ఇయర్లో చేసినటువంటి పనులు కావచ్చు, వాళ్ళ ఒక వసంత కాలం పూర్తి చేసుకున్నారు. ఖచ్చితంగా ఇది అందరూ కూడా శుభసూచకంగా ఇంకా ఈ 4 సంవత్సరాలు కూడా రాష్ట్రం ఇంకా డెవలప్మెంట్ కావాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు.